ఓకే అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఈ టాపిక్ జరిగిందంటే సలాడ్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎవరైనా చూడాలని వాళ్ళంటే ఒకసారి చూడండి భయ్య. నిజం చెప్తున్నా ఎలా ఉంది అనే దానికన్నా ముందు ఫస్ట్ ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ బాగుందా అంటే ఈ ట్రైలర్ లో మన ప్రభాస్ అనేది చాలా డీటెయిల్ గా అర్థమైపోయిండు. అతడు క్యారెక్టర్ అయింది ఏందనేది మనకు మొత్తం డీటెయిల్ గా చూపెట్టేశారు. ఓకే, ఇంతవరకు బరాబర్ ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేయండి భయ్య. సరే ఇక టాపిక్‌లోకి వెళ్దామా? ఇక్కడ మన 'ప్రభాస్ అన్న' గురించి మాట్లాడాలంటే ఒక మెకానిక్ అన్నట్టు చెప్తున్నారు. సో ట్రైలర్ చూసిన విధంగా అదే అనిపిస్తుంది. ఒక మెకానిక్ అయితే ఉంటుండు. కానీ మన 'పృథ్వీరాజ్' గారికి అండ్ మన 'ప్రభాస్' గారికి ఉన్న ఫ్రెండ్‌షిప్ అనేది బాండింగ్ అనేది చిన్నప్పటి నుంచి చైల్డ్‌హుడ్ నుంచి అనేది మనకు ఫస్ట్ ట్రైలర్ నుంచే తెలిసిందే. సో అనుకోకుండా ఏదో సిట్యుయేషన్ వస్తుంది. పెద్ద గొడవ వస్తుంది. దానికి మన ఇద్దరు కలిసి ఫైట్ చేస్తున్నారని తెలిసిందే. ఇక లాస్ట్‌కి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు ఒక వర్డ్ విన్నాను. ఆ ట్రైలర్‌లో, ఈ సెకండ్ ట్రైలర్‌లో లాస్ట్‌కి ఏమంటారంటే, ఇంత మంచి ఫ్రెండ్‌షిప్ ఉండంగా వీళ్ళు బద్ధ శత్రువులాగా ఎలా మారాడనేది లాస్ట్‌కి ఆ మాట అంటారు. అసలు నేను అక్కడ ఉంటానని నేనైతే అంటున్నాను. ఏంటంటే ఇక్కడ మన 'సలార్' అని ఆ ఫైట్ సీన్స్ ఉన్నాయి చూడండి. అవి ఒక రేంజ్‌లో ఉన్నాయి భయ్యా. నిజం చెప్తున్నాను. మన 'ప్రశాంత్ నీల్' గారి ఫైట్ సీన్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఒక రేంజ్‌లో ఉన్నాయి అంతే. అంతకు మించి ఏం చెప్పలేను. నిజం చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైలర్ కన్నా నాకు సెకండ్ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. నిజం చెప్తున్నాను. అండ్ ఇంక్లూడింగ్ టు ఆ బీజీఎం ఉంది చూడండి. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. నిజం చెప్తున్నాను. మన 'ప్రభాస్ అన్నకి' కొంచెం లవ్ స్టోరీ అనేది కూడా ఈ మూవీలో సెట్ అయిందా అంటే, ఏమో సెట్ అయ్యుండొచ్చు. మన 'శృతి హాసన్' గారి కొంచెము జస్ట్ వాళ్ళది కొంచెమే ఎక్కువ తక్కువ రోల్ ఉంటుండొచ్చు నాకు తెలిసిన మటికి. అది పక్కకు పెడితే ఇక్కడ ఓవరాల్‌గా మన 'ప్రభాస్ అన్న' ఫైట్ సీన్స్ చూసుకున్నా గాని, అండ్ మన 'పృథ్వీరాజ్' గారు అండ్ మన 'ప్రభాస్ అన్న' ఇద్దరు ఉండే బాండింగ్ గాని, లేకపోతే ఫైట్ సీన్స్ గాని, అవి ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నట్టు మనకు ఇక్కడ క్లియర్ కట్‌గా అయితే అర్థమైతుంది. కానీ ఇక్కడ స్టోరీ అనేది మనకు మూవీ చూసిన తర్వాతనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్న స్టోరీ అనేది. ఎందుకంటే ఇది మనకు తెలీదు గదా! నేను చెప్తున్నాను. నేను ఒకవేళ చెప్పాను కొన్ని వీడియోలో, కానీ అవి మాక్సిమం అవే అయ్యుండొచ్చు. అవే అయ్యుండొచ్చు. కానీ నేను ఎలా చెప్పాలి? మీరు అర్థం చేసుకో. సో దాంట్లో అందరూ ఎగబడితే దాన్ని మన 'ప్రభాస్ అన్న' కాపాడతాడా? లేకపోతే మన 'ప్రభాస్ అన్నని' పిలిపిస్తే మన 'ప్రభాస్ అన్న' అసలకి ఏం చేశాడనేది ఓవరాల్‌గా ఈ టైప్‌లో అయితే ఉంటుందనుకుంటున్నా. చూద్దాం. మనము ఇంకొక ఫ్యూ డేస్ ఉంది. ఇక నేనైతే లిటరల్లీ వెయిటింగ్ ఫర్ మూవీ భయ్యా. నిజం చెప్తున్నాను. ఎంతమందికి ట్రైలర్ నచ్చిందో అనేది కింద కామెంట్ చేయండి. నిజం చెప్తున్నాను. ఒక్కొక్క సీన్ చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత వేరే లెవెల్ ఉంది. ఇంకా థియేటర్‌లో ఒకసారి ఊహించుకోండి మీరు. ఈ ట్రైలర్‌లోనే మనకు అరే వాహ్! అన్నట్టు మనకు ఒక ఎళ్ళిందంటే, ఇంకా థియేటర్‌లలో ఆ సౌండ్ ఎఫెక్ట్‌లో, ఆ బీజీఎంలో మన 'ప్రభాస్' అన్నని అంత 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 ఓహ్ మై గాడ్ భయ్యా! నిజం చెప్తున్నాను. అది మనము ఊహలకు అంతకు మించి ఉంటుంది అన్నట్టు ఇక్కడ అర్థమైపోతుంది. మూవీలో ఆ విలన్స్ ఏమున్నారు భయ్యా! నిజం చెప్తున్నాను. ఒక ఆర్మీ, ఒక ఫారెన్ నుంచి వాళ్ళ బాడీ చూస్తేనే కొంచెము వాళ్ళ విలనిజం అనేది ఒక రేంజ్‌లో ఉన్నదన్నట్టు అర్థమైతుంది. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే జాంబీస్ టైప్‌లో మాస్కులేసుకొని ఇక్కడ ఫైట్ చేస్తున్నారు కొంతమందని అట్లా అంటున్నారు. ఏమో భయ్యా! నిజం చెప్తున్నాను. ఇదంతా ఒక వెరీ ఎక్సైటింగ్‌గా అయితే చాలా ఉంది నాకైతే. అంతమంది ఎనిమీస్‌తోని, అంతమంది రౌడీలతోని మన 'ప్రభాస్' అన్న ఒక్కోడు అది ఊహించుకోండి భయ్యా. ఏదో నార్మల్ కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి అనుకున్నా. కానీ దానికి మించి ఉన్నాయి. నేను ఊహించుకున్నది ఒక ఎత్తుంటే దానికి ఇంకా ఒక 2 స్టెప్పులు ఎక్కనే అన్నట్టు అనుకోవచ్చు. సో, ఈ టైప్‌లో అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ వీడియో అయితే అందరికి అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఎవరైనా తప్పుగా మాట్లాడితే కొంచెం క్షమించండి భయ్యా. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ వెయిట్ ఫర్ ది 22nd డిసెంబర్. ఆహ్, ఓకే గైస్, మరిన్ని మంచి వీడియోలో మీ ముందుకొస్తాను మరి. అంతవరకు సెలవు. బాయ్. టాటా గైస్.